అందరికీ నమస్కారం. మన ఛానల్‌కు తిరిగి స్వాగతం. ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో మునుల శాపం గురించి, ముసలం పుట్టుక గురించి, ఆ ముసలాన్ని పొడి చేసి సముద్రంలో కలపడం గురించి విన్నాం. అది చూడని వాళ్ళు వెంటనే ఆ వీడియో చూసి ఇక్కడికొచ్చేయండి. యాదవ వంశం నాశనం అవుతుందన్న మునుల శాపం నిజమయ్యే సమయం దగ్గర పడిందని ఆలోచించిన శ్రీకృష్ణుడు ఆ సంభవాన్ని ఎక్కడన్నా మంచి ప్రదేశంలో జరిపించాలి అని ఆలోచిస్తాడు. అందువల్ల ద్వారక ప్రజల్ని పిలిచి అందరినీ తర్వాత రోజున జాతరకు ద్వారక సముద్రం ఒడ్డుకు రమ్మని పిండి వంటలు చేసుకొని అందరూ కలిసి అక్కడ భోంచేద్దామని చెబుతాడు. తర్వాత రోజున ద్వారకవాసులందరూ ద్వారక సముద్రం దగ్గర కలుస్తారు. అందరూ పిండి వంటలు చేసుకొని వస్తారు. శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా అక్కడికి వస్తారు. అక్కడ ఏమవుతుందంటే అందరూ పిండి వంటలు చేసుకుని తినేటప్పుడు బ్రాహ్మణులకు మాత్రం పెట్టకుండా వారు మాత్రమే తింటారు. అలా వారికి పెట్టకుండా తిని తాగాక ఆ మత్తులో వారికి ఏం చేస్తున్నారో తెలియక ఒకరినొకరు మాటలతో దూషించుకుంటారు. అలా వారికి గొడవ మొదలవుతుంది. అలా గొడవ మొదలై యాదవులు అక్కడ ముసల పొడి చల్లారు కదా, ఆ పొడి నుంచి పచ్చగడ్డి పెరుగుతుంది. అది చాలా పదునుగా ఉంటుంది. ఆ గడ్డి పరకలను తీసుకొని ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ పరక చాలా పదునుగా ఉండటం వల్ల వాళ్ళందరూ మరణిస్తారు. అలా ముసలం అన్నది యాదవుల మరణానికి, నాశనానికి కారణమవుతుంది. శ్రీకృష్ణుడు కళ్ళారా తను చూస్తుండగానే యాదవ వంశం మొత్తం నాశనమైపోతుంది. శ్రీకృష్ణుడు వసుదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం వివరించి తిరిగి తను వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటానని చెప్పి వనానికి తిరిగి వస్తాడు. అక్కడ బలరామునికి శ్రీకృష్ణుడు వచ్చి విషయం మొత్తం వివరిస్తాడు. చెప్పి ఇలా తపస్సు చేసుకోవడానికి వచ్చానని చెబుతాడు. బలరాముడు విషయం మొత్తం గ్రహించి నేనింక తనువు చాలిస్తాను అని శ్రీకృష్ణుని దగ్గర అనుమతి తీసుకొని తను దేవలోకానికి పయనమవుతాడు. బలరాముడు అంటే ఎవరో కాదండి, ఆదిశేషువు అలా దేవలోకానికి పయనమైపోతాడు. శ్రీకృష్ణుడు మొత్తం జరిగిన వృత్తాంతం మొత్తాన్ని మనసులో తలుచుకుంటాడు. మునుల శాపం ఫలించింది. యాదవ వంశం మొత్తం నశించింది. ఇంకా గాంధారి శాపం అంటే గాంధారి యాదవ వంశం నాశనం అవుతుందని శపిస్తుంది. ఆ శాపం ఫలించింది. అలానే పూర్వం శ్రీకృష్ణుడు దుర్వాస మహర్షికి ఒళ్ళంతా పాయసం పోసి పాదంలో పోయడం మర్చిపోతాడు. అందువల్ల దుర్వాస మహర్షి కృష్ణునికి శపిస్తాడు. నీకు పాదం వల్ల నీ మరణం సంభవిస్తుంది అని చెప్పి శపిస్తాడు. ఆ శాపం ఇప్పుడు నిజమయ్యే సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు యోగముద్రలో పడుకొని ఉంటాడు. ఒక బోయేవాడు పొదల చాటున ఉన్న శ్రీకృష్ణుని చూసి లేడీ అనుకుని భ్రమించి బాణం సంధిస్తాడు. అతని బాణంలో జర అనే రాక్షసి చేరుతుంది. ఆ బాణం సంధించాక శ్రీకృష్ణుని ఎడమ పాదాన్ని తాకుతుంది. బోయేవాడు జింక అనుకొని వచ్చి చూడగా శ్రీకృష్ణుడు రక్తంలో ఉంటాడు. బోయేవాడు క్షమించమని ప్రార్థిస్తాడు భగవంతుడిని. శ్రీకృష్ణుడు బోయేవాడిని చూసి ఇందులో నీ తప్పేమీ లేదు, ఇదంతా జరగాలని ఉంది కాబట్టి జరిగింది, నువ్వేమీ చింతించకు అని చెప్పి శ్రీకృష్ణుడు తన తనువును చాలిస్తాడు. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అలా చాలించాడు. ఆ తరువాత అర్జునుడు కృష్ణుడి కోసం వెతుకుతూ వనానికి వచ్చి శ్రీకృష్ణుడు, బలరాములు ఇద్దరు మరణించి ఉండడాన్ని చూస్తారు. వారిద్దరికీ అక్కడే జరుపవలసిన కార్యాలను జరిపిస్తాడు. తరువాత ద్వారక మునిగిపోతుందని ముందుగా తెలుసుకున్న అర్జునుడు మిగిలిన ద్వారకా వాసులందరినీ, స్త్రీలను, చిన్నపిల్లలను అందరినీ, ముసలి వాళ్ళను అందరినీ ద్వారక నుంచి హస్తినకు తీసుకువెళ్తాడు. ఇలా భగవంతుడు శ్రీకృష్ణుని నిర్యాణం ఇంకా ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోవడం జరిగాయి.